ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్త నామముకి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఒక టాపిక్తో మనము మాట్లాడతాం. ఏమంటే ఒకవైపు ఉద్యోగము, మరొక వైపు సేవ. ఈ రెండు చేసేది మంచిదా అనే ఒక టాపిక్ మీద మనము చూసుకుందాం. అలా చేస్తే చాలా ప్రమాదములో మనము పడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవారు రోజంతా పనికి వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళు సండే అదే దేవుని సేవకులు అయితే ఏం చేస్తారు, సండే అంతా వర్షిప్ చేస్తారు, దేవుని సన్నిధిలో గడుపుతారు. మండే అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు. వాళ్ళకు ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు పాస్టర్కే ఎక్కడో ఒక బర్త్డే పార్టీనో ఎక్కడో ఒక ప్రార్థన అవసరత ఉంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ వాళ్ళు తీసుకోరు, ఫోన్ తీయలేరు. ఎలా అంటే ఫోన్ అలౌడ్ ఉండలేరు. సో ఈ ఒక స్టోరీ ఎలా ఉందంటే, ఒక సముద్రములో ఈ పడవలో ఒక కాలు, ఆ ఒక పడవలో కాలు పెడితే ఆ ఒక మనిషి, ఆ వ్యక్తి ఏమైపోతాడు, ఒక సముద్రంలో పడిపోతాడు. అలా ఉండకూడదు. బైబిల్లో కూడా పౌలు భక్తుడు కూడా డేరాలు కుట్టి కూడా సేవ చేసింది. కానీ ఆయన ఎల్లప్పుడూ డేరాలే కుట్టుకుంటా ఉండలేదు. అవతలంగా దేవుని ఒక పిలుపుకి గ్రహించి ఆయన ఏం చేసిండనంటే తన వృత్తిని విడిచిపెట్టి దేవుని కొరకే ఫుల్ మినిస్ట్రీగా ఉన్నాడు. ఆ విధంగా ఏదో ఒకటి సేవనే నువ్వు చూస్ చేసుకుంటే, దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేం చేయాలి, దేవునికి గ్రహించి ఫుల్ టైం మినిస్ట్రీ నువ్వు చేయాలా. లేదా దేవుడు ఒక పిలుపు నీ మీద లేనప్పుడు నువ్వు కష్టపడి పని చేయాల. నేను రెండు చేస్తానంటే అది మంచి పద్ధతి కానే కాదు. థ్యాంక్ యూ.